Hi everyone. So welcome back to our session. So today we are going to discuss sixth previous year question paper. Already I have uploaded 5 papers. So you can go to the playlist which is related to TET English. So in that playlist you will find out all the previous videos. Right. So today's video we are going to discuss now. So coming to 66th question. The old woman dashed to the temple every day. Choose the correct option to complete the sentence. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, ద ఓల్డ్ ఉమెన్ డాష్ టు ద టెంపుల్ ఎవ్రీ డే. సో మనం ఈ సెంటెన్స్ చూడగానే రైట్ అర్థం చేసుకోవాలి, ఇది సెంటెన్స్, ఈ క్వశ్చన్ అనేది దేని రిలేటెడ్ అంటే టెన్సెస్కి సంబంధించింది. అండ్ ఇందులో మనకు కావాల్సిన వర్బ్ని ఫిల్ చేయమంటున్నాడు. రైట్. సో ఇందులో క్యాచ్ వర్డ్ ఏముందో చూద్దాం. ద ఓల్డ్ ఉమెన్ డాష్ టు ద టెంపుల్ ఎవ్రీ డే. సో ఎవ్రీ డే అనేది ఏంటిది, ఇట్స్ ఎ డైలీ యాక్షన్. సో డైలీ యాక్షన్ అనేది మనకి అంటే డైలీ హ్యాబిచువల్ యాక్షన్ అనేది ఎందులో వస్తుంది అంటే సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్లో ఏముంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 రావాలి అండ్ ఆబ్జెక్ట్ ఆర్ V1 ఎస్ ఈఎస్ ఐఈఎస్ కూడా రావచ్చు ఒకవేళ థర్డ్ పర్సన్ అయితే. సో చూద్దాం ఆప్షన్స్ చూద్దాం. కేమ్, సో రాంగ్, ఇది V2 అవుతుంది. హ్యాస్ కమ్, ఇది కూడా రాంగ్ ఎందుకంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. కమ్, ఎస్ కమ్ అని ఆలోచించవచ్చు బట్ ఇట్స్ అ V1 కానీ ఇక్కడ ఏముంది థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నారు. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఏమవుతుంది V1 ప్లస్ ఎస్ రావాలి. సో V1 ప్లస్ ఎస్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ కమ్ ప్లస్ ఎస్. సో V1 ప్లస్ ఎస్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమ్ అనేది రాంగ్ అవుతుంది. సో దీస్ 3 ఆర్ రాంగ్. సో కమింగ్ టు 67th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఎస్, వన్ సెంటెన్స్ అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. రైట్, అందులో సూటబుల్ వర్డ్తో కంప్లీట్ చేయమన్నాడు సెంటెన్స్ని. సో లెట్స్ సీ ద సెంటెన్స్ ఫస్ట్. Presently, the problem is that industries dash set up in the backward area because of the concessions offered there. సో ఈ సెంటెన్స్లో ఏ ఫిల్అప్ వస్తుందో చూద్దాం, ఏ వర్బ్ వస్తుంది అన్నది. బీ, ఆర్, ఈజ్, వాజ్. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ప్రెజెంట్లీ అంటే ప్రస్తుతం. ద ప్రాబ్లమ్ ఈజ్ దాట్ అంటే సమస్య ఏంటి అంటే ఇండస్ట్రీస్ ఏంటి ఇక్కడ, ఇట్స్ ప్లూరల్. ప్రాబ్లమ్ ఈజ్ దాట్ ఇక్కడ వరకు రైట్ సెంటెన్స్ అయిపోయింది. మళ్ళీ ఇండస్ట్రీస్ అనేది ప్లూరల్ వచ్చింది కాబట్టి సో ప్లూరల్కి ప్లూరల్ వర్బ్ మాత్రమే రావాలి. సో వాట్ ఈస్ ద ప్లూరల్ వర్బ్ హియర్? బీ అనేది మనం దేనికి యూజ్ చేయలేము. ఆర్, ఇట్స్ ఓకే, ఆర్ అనేది యూజ్ చేయొచ్చు. సో రిమైనింగ్ కూడా చూద్దాం. ఈజ్ అనేది సింగులర్, ఇట్స్ రాంగ్ వన్. వాజ్ అనేది రాంగ్ ఎందుకంటే సెంటెన్స్ అనేది ప్రెజెంట్లో ఉంది కాబట్టి వాజ్ అనేది రాదు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ దాట్ ఇండస్ట్రీస్ ఆర్ సెటప్ ఇన్ ద బ్యాక్వర్డ్ ఏరియా బికాస్ ఆఫ్ ద కన్సెషన్ ఆఫర్డ్ దేర్. అంటే ఇండస్ట్రీస్ని ఎక్కడ సెట్ చేస్తారట అంటే బ్యాక్వర్డ్ ఏరియాలో. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద కన్సెషన్స్, అక్కడ కన్సెషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అంటే అన్నీ తక్కువ ధరకి అవైలబుల్లో ఉంటాయి. రైట్, ల్యాండ్ కానీ ఫెసిలిటీస్ కానీ. రైట్, సో ఇక్కడ మనకి ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ అనేది రావాలి. రైట్. అండ్ కమింగ్ టు 68th క్వశ్చన్. ఆఫ్టర్ ది గ్రాడ్యుయేషన్ హిజ్ డాటర్స్ ఆర్ సర్చింగ్ డాష్ జాబ్స్. ఇక్కడ మనం వీ హ్యావ్ టు ఫిల్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్. హిజ్ డాటర్స్ ఆర్ సర్చింగ్ డాష్, ఇది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఫర్, ఎస్ ఇట్స్ కరెక్ట్ వన్. దే ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్ అంటే జాబ్ కొరకు సెర్చ్ చేస్తున్నారు. ఓవర్ అంటే ఇది అని రాదు, ఇది రాంగ్, సూటబుల్ కాదు. ఆన్ అంటే ఇది పైన అనే మీనింగ్ వస్తుంది, రాంగ్. ఇన్ అనేది కూడా రాంగ్ అవుతుంది. ఫర్ అనేది సూటబుల్ ప్రిపోజిషన్. రైట్. అండ్ కమింగ్ టు 69th క్వశ్చన్. ఎస్టర్డే ఐ మెట్ హిమ్ డాష్ 5 PM. రైట్, ఇక్కడ మళ్ళీ సూటబుల్ ప్రిపోజిషన్ అడుగుతున్నాడు. సో ఓవర్, ఆఫ్, ఎట్. సో ఇక్కడ మనకి ఎస్టర్డే ఐ మెట్ హిమ్ సో 5 PM అంటే అది రాంగ్ అవుతుంది ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్రిపోజిషన్. ఎస్టర్డే ఐ మెట్ హిమ్ ఓవర్ 5 PM ఇది కూడా రాంగ్. ఎస్టర్డే ఐ మెట్ హిమ్ ఆఫ్ PM ఇది కూడా రాంగ్. ఏం కరెక్ట్ వస్తుంది అంటే ఎట్ కరెక్ట్ వస్తుంది. యాక్చువల్గా ఏంటి, ఎట్ ఈజ్ ఫర్ ఇండికేటింగ్ ద టైమ్. రైట్, ఐ మెట్ హిమ్ ఎట్ 5 PM, ఐ మెట్ హిమ్ ఎట్ 3 PM, ఐ మెట్ హిమ్ ఎట్ మార్నింగ్. రైట్, ఆ విధంగా ఎట్ అనేది టైంని ఇండికేట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, బిఫోర్ టైం మ్యాక్సిమం ఎట్ మాత్రమే వస్తుంది. రైట్. సో లెట్ us see the model questions. First question, 66th question is related to tenses and 67 is related to verb and 68 is related to preposition and 69 is related to this is also preposition. Right. So 70 question. They were dash for the bus when the accident occurred. ఇక్కడ మళ్ళీ దేవర్ ఇచ్చి ఇక్కడ ఏమి ఇచ్చాడు, డాష్ ఇచ్చాడు అండ్ ఫర్ ద బస్ వేర్ ద యాక్సిడెంట్ అకర్డ్. సో ఇందులో మనం క్వశ్చన్ని చూసినట్టయితే 2 సెంటెన్సెస్ ఉన్నాయి. రైట్, ఒకటి when the accident occurred. When the accident occurred అనేది ఏంటిది, ఇట్స్ ఎ కంప్లీటెడ్ యాక్షన్ అంటే ఇది పాస్ట్, సింపుల్ పాస్ట్. రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. అంటే
మనకు నార్మల్లీ మనకి టెన్సెస్ రూల్ ఏంటి, 2 సెంటెన్సెస్ పాస్ట్లో వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ ఒకటి వస్తే అయితే ఇంకొకటి పాస్ట్ కంటిన్యూస్ అన్న రావాలి, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ అన్న రావాలి. అంటే ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకో యాక్షన్ అన్న జరిగి ఉంటుంది ఒకటి, లేదా ఒక యాక్షన్ జరిగినప్పుడు దానికంటే ముందు ఇంకొక యాక్షన్ జరిగి ఉంటుంది. అంటే ఎర్లియర్ యాక్షన్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, లేదంటే ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఏదైనా యాక్షన్ జరిగితే దాన్ని సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్ వస్తుంది. రైట్, మనం చూద్దాం. దేవర్ వెయిట్ ఫర్ ద బస్, ఇది రాంగ్. దేవర్ వెయిట్ ఫర్ ద బస్ అనేది రాంగ్ అవుతుంది. రైట్, ఎందుకంటే ఇది పాస్ట్, ఇది వెయిట్, V1 అనేది నాట్ సూటబుల్. దేవర్ వెయిటెడ్ ఫర్ ద బస్, రైట్, ఇది V2 ఇచ్చాడు. V2 అంటే 2 సింపుల్ పాస్ట్లు అనేవి సూటబుల్ కాదు. రైట్, దేవర్ వెయిటింగ్ ఫర్ ద బస్, దిస్ ఇస్ కరెక్ట్ వన్. దేవర్ వెయిటింగ్ ఫర్ ద బస్, వాళ్ళు ఏం చేస్తున్నారు, బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు అనేది ఇట్స్ ఎ లాంగ్ యాక్షన్. సో వన్ కంటిన్యూస్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. అప్పుడు ఏం జరిగింది, వెన్ ద యాక్సిడెంట్ అక్కర్డ్, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో, రైట్, అది షార్ట్ యాక్షన్ అవుతుంది. రైట్, పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్. అండ్ 71, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, RESTARANT, ఇది రాంగ్. రైట్, ఇది ఇక్కడ రాంగ్ అవుతుంది. RESTAURANT, ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, రెస్టారెంట్. థర్డ్ వన్, ఇది రాంగ్ ఎందుకంటే ఇక్కడ ఈ వచ్చింది. అండ్ ఫోర్త్ వన్, RESTRA ఇచ్చాడు, ఇది కూడా రాంగ్ ఎందుకంటే ఇక్కడ ఆర్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్, రెస్టారెంట్. రైట్, ఇక్కడ నుంచి రెస్టారెంట్. అండ్ 72, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది రైట్ ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు. ఆ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఏదో కనిపెట్టమన్నాడు. రైట్, వాట్ ఈస్ ద సెంటెన్స్ హియర్, ద 2 వారింగ్ గ్రూప్స్ అనౌన్స్డ్ సీజ్ ఫైర్. ద 2 వారింగ్ గ్రూప్స్ అనౌన్స్డ్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, సింపుల్ పాస్ట్ ఇచ్చాడు. రైట్, సింపుల్ పాస్ట్లో ఉన్న యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. రైట్, ఫస్ట్ ఏమొస్తుంది మనకి, ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ రైట్, సీజ్ ఫైర్. దెన్ ఏమొస్తుంది, వర్బ్ వస్తుంది. ఎస్, ఇది కూడా సింపుల్ పాస్ట్ వర్బ్. సీజ్ ఫైర్ వాజ్ అనౌన్స్డ్, ఎస్, V2 బై ద 2 వారింగ్ గ్రూప్స్, ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్, సీజ్ ఫైర్ వాజ్ అనౌన్స్డ్ బై ద 2 వారింగ్ గ్రూప్స్. సింపుల్ పాస్ట్లో ఉన్నదాన్ని మనం సింపుల్ పాస్ట్లోనే ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం జరిగింది. 2 వారింగ్ గ్రూప్స్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది. సో బై అనే మనకి ఏంటి ప్రిపోజిషన్ వచ్చింది. సో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారింది. సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి వాజ్ యాడ్ చేయడం జరిగింది. సో V2. అలా కాకుండా సెకండ్ ఇది ఎందుకు రాంగో చూద్దాం. సీజ్ ఫైర్ అనౌన్స్డ్, రైట్, బై ద 2 వారింగ్ గ్రూప్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఎలాంటి రైట్ ఇండికేషన్ రాలేదు, వర్బ్ ఇండికేషన్ రాలేదు కాబట్టి, హెల్పింగ్ ఆక్సిలరీ రాలేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. థర్డ్ వన్, సీజ్ ఫైర్ హ్యాస్ బీన్, ఇది రాంగ్ ఎందుకంటే ద సెంటెన్స్ టోటల్లీ పాస్ట్ టెన్స్, బట్ హియర్ హ్యాస్ బీన్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. రైట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి అది రాంగ్ అవుతుంది. ఇక్కడ హ్యాడ్ బీన్, ఇది రాంగ్, మళ్ళీ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. రైట్, సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇందులో 3 క్వశ్చన్లలో ఫస్ట్ వన్ ఏది ఇచ్చాడు, ఇది కూడా టెన్సెస్ సంబంధించాడు. అండ్ 71 వచ్చేసి స్పెల్లింగ్ అంటే రాంగ్ స్పెల్డ్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 72 వచ్చేసి యాక్టివ్ వైజ్ ఇచ్చి ప్యాసివ్ వైజ్లో రాయమన్నాడు. సో నెక్స్ట్ 73 క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని కంప్లీట్ చేయమన్నాడు. ద సన్ లైక్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్ డాష్. రైట్, ఇది క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన క్వశ్చన్. రైట్, ద సన్ లైక్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్. క్వశ్చన్ ట్యాగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇట్స్ ఎ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో సన్ లైక్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్, ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది పాజిటివ్. రైట్, సో మనం మార్చాల్సింది ఎందులోకి అంటే నెగిటివ్లోకి. రైట్, సో నెక్స్ట్ థింగ్ ఏంటి, ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఏముందో చూద్దాం. సన్ లైక్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్, ఎలాంటి ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్ అనేది లేదు. బట్ ఇక్కడ మెయిన్ వర్బ్ని చూద్దాం. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఏం చేయాలి, మెయిన్ వర్బ్ని చూడాలి. మెయిన్ వర్బ్లో ఏముంది, V1 ప్లస్ ఎస్ ఉంది. సో V1 ప్లస్ ఎస్ అనేది ఎందులో వస్తుంది, సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో V1 ప్లస్ ఎస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే డస్ వస్తుంది. ఏమొస్తుంది, డస్. సో సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం నాట్ని యాడ్ చేయాలి. రైట్, అండ్ కమింగ్ టు ప్రనౌన్ సన్ ప్రనౌన్ కాబట్టి సన్కి ఏమొస్తుంది, హీ వస్తుంది. డజంట్ హీ. సో ఈ ఆప్షన్ అనేది ఇక్కడ ఉందో మనం చూద్దాం. డజంట్ హీ, డూ హీ, ఇది రాంగ్. డోంట్ హీ, ఇది రాంగ్. డస్ హీ, ఇది కూడా రాంగ్. డజంట్ హీ, ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. రైట్, సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 74, ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్.
సో ఇక్కడ మన సెంటెన్స్లో ఎర్రర్ ఇచ్చాడు, అది ఎక్కడ ఏది ఎర్రర్ మనం చూడాలి. ద చిల్డ్రన్ గో టు స్కూల్ ఆన్ బస్. ఇక్కడ ABCD అనే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ద చిల్డ్రన్ అనేది A, గో అనేది B, టు స్కూల్ అనేది C, ఆన్ బస్ అనేది D. ఇందులో ఏది రాంగో చూద్దాం. సో సింపుల్, ఆన్ బస్ అనేది రాంగ్. ఎందుకు అంటే ద చిల్డ్రన్ గో టు స్కూల్ బై బస్ అనాలి, రైట్. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం బై ద్వారా ఇండికేట్ చేయాలి. బై బస్, బై కార్, రైట్, బై జీప్, బై మోటార్, ఇలా. ఓన్లీ ఆన్ అనేది దేనికి వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఆన్ ఫుట్, రైట్. ఆన్ ఫుట్ మాత్రమే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మిగతా వెహికల్స్ ఏదైనా కూడా బైని మాత్రమే వాడాలి. సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్? D ఈస్ ద కరెక్ట్ వన్. 75. If I dash the Prime Minister of India, I would eradicate this problem, right. If I dash the Prime Minister of India. ఇక్కడ if కండిషనల్ క్లాస్, ఈ సెంటెన్స్ ఏంటి అంటే if కండిషనల్ క్లాస్ ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? అన్రియల్ అంటే ఇమాజినరీ. అంటే మనం ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరుగుతుందా? జరగదు. సో మనం ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తాడట? ఐ వుడ్ ఎరాడికేట్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేస్తాను, సాల్వ్ చేస్తాను అంటున్నాడు, రైట్. బట్ ఇక్కడ ఇఫ్ ఐ తర్వాత మనకి ఏ ఆక్సిలరీ వస్తుంది అనేది మనం చూడాలి అన్రియల్ కండిషన్లో, రైట్. వర్, ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ వన్. ఎప్పుడైనా కూడా అన్రియల్ కండిషన్ వచ్చినప్పుడు ఇఫ్ ఐ వర్ వస్తుంది. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ ఐ వర్ ద చీఫ్ మినిస్టర్, ఇఫ్ ఐ వర్ ద కలెక్టర్, లేదా ఇఫ్ ఐ వర్ యూ, ఒకవేళ నువ్వు నేనైతే, మనం సెంటెన్స్లో మాట్లాడుతున్నప్పుడు యూజ్ చేస్తాం కదా. ఆ విధంగా అన్రియల్ కండిషన్ అంటే అవి రియల్ కావు ఎప్పటికీ. అలాంటి మాట్లాడినప్పుడు ఇఫ్ ఐ వర్ అనేది వాడాలి. సో వాజ్ కూడా రాంగ్, ఈజ్ కూడా రాంగ్, విల్ బి కూడా రాంగ్. ఇఫ్ ఐ వర్ అనేది కరెక్ట్ వన్. 76. ఐడెంటిఫై ద వర్బ్ ఫామ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ మనకు ఒక వర్బ్ ఫామ్ అంటే ఫిలప్ ఇచ్చాడు, అది కంప్లీట్ చేయమంటున్నాడు. 2 సెంటెన్స్, A మరియు B. వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ ఢిల్లీ? సో ఇక్కడ సెంటెన్స్ చూడండి. వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ ఢిల్లీ? డిడ్ వచ్చింది, డిడ్ ప్లస్ V1 వచ్చింది అంటే సింపుల్ పాస్ట్, రైట్. వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ ఢిల్లీ, రైట్. A అడిగితే B ఆన్సర్. ఐ డాష్ ఫ్రమ్ ఢిల్లీ ఎస్టర్డే అంటే ఈ డాష్లో ఏమొస్తుంది? నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఎప్పుడు వచ్చాను? ఇక్కడ మనకి టైం ఇండికేషన్ ఉంది, ఎస్టర్డే. సో ఎస్టర్డే అంటే ఏంటి? ఇట్స్ ఎ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడైనా కూడా V2 రావాలి, రైట్. ఐ కమ్ రాంగ్, V2 కాదు. కమ్స్ ఇది కూడా కాదు. కేమ్, ఎస్, ఇది కరెక్ట్ వన్. ఐ కేమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో మళ్ళీ 73లో ఏమిచ్చాడు? క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు. 74లో ఎర్రర్, సెంటెన్స్ ఫైండింగ్ ద ఎర్రర్, రైట్. 75th ఇఫ్ కండిషనల్ క్లాస్. అండ్ 76 వచ్చేసి మళ్ళీ వర్బ్ ఫార్మ్సే ఇచ్చాడు, రైట్. నౌ లెట్స్ గో టు 77. 77. ఐడెంటిఫై ద సబ్స్క్రిప్షన్ విచ్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ ఫార్మల్ లెటర్, రైట్. సో ఇక్కడ ఒక ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, రైట్. ఇట్స్ రిలేటెడ్ టు లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్లో ఏది ఫార్మల్ లెటర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కాదు అని అడుగుతున్నాడు, రైట్. ఇంతకుముందు ప్రీవియస్ మోడల్లో కూడా మనం డిస్కస్ చేసాము. లెటర్లో, రైట్, 5 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్డింగ్, సెకండ్ వచ్చేసి సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే గ్రీటింగ్ అంటాం. థర్డ్ వన్ వచ్చేసి బాడీ ఆఫ్ ద లెటర్, రైట్. అంటే మనం రాసే మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది బాడీ ఆఫ్ ద లెటర్ కిందికి వస్తుంది. ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ వస్తుంది. సబ్స్క్రిప్షన్ అంటే ఈ విధంగా మనం మెన్షన్ చేయడం, రైట్. ఆ తర్వాత సూపర్స్క్రిప్షన్ వస్తుంది, అంటే అడ్రస్ని మెన్షన్ చేయడం, రైట్. ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ గురించి ఇచ్చాడు. ఏది అంటే మనం ఫార్మల్ లెటర్లో వేరే విధంగా రాస్తాం, ఇన్ఫార్మల్లో వేరే విధంగా రాస్తాం. ఇక్కడ మనం దేనికి సంబంధించి ఇచ్చాడు? ఫార్మల్ లెటర్కి సంబంధించి ఇచ్చాడు. సారీ, ఫార్మల్ లెటర్కి కాంది అంటున్నాడు, రైట్. యువర్ సిన్సియర్లీ, రైట్. యువర్ సిన్సియర్లీ అనేది ఫార్మల్. మనం అఫీషియల్ లెటర్ రాసినప్పుడు యువర్ సిన్సియర్లీ వాడతాం. యువర్స్ అఫెక్షనేట్లీ, ఇది కరెక్ట్ వన్, రైట్. యువర్స్ అఫెక్షనేట్లీ అనేది ఎవరికి రాస్తాం? ఇన్ఫార్మల్. మనం ఎవరైతే మన డాడీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, రైట్, రిలేటివ్స్ కానీ అలా రాసినప్పుడు యువర్స్ అఫెక్షనేట్లీ అంటే మీ ఆప్యాయత గల అనే విధంగా మెన్షన్ చేస్తాం, రైట్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇది అఫీషియల్ లెటర్, రైట్. యువర్స్ విత్ ఒబీడియంట్లీ, ఇది కూడా అఫీషియల్ అవుతుంది, రైట్. యువర్స్ అఫెక్షనేట్లీ అనేది ఇన్ఫార్మల్కి వాడతాం, రైట్. 78. Choose the appropriate word to complete the sentence, right. The driver is dash man. ఇక్కడ మనకి ఆర్టికల్ ఇచ్చాడు. ద డ్రైవర్ ఈజ్ డాష్ మ్యాన్. ఎలాంటి వర్డ్? అన్ ఆనెస్ట్, ఏ ఆనెస్ట్, ద ఆనెస్ట్, ఆనెస్ట్. సింపుల్ లాజిక్. ఇక్కడ మనకి ఆనెస్ట్ అనే వర్డ్ వచ్చినప్పుడు, రైట్, ఈ వర్డ్లో మనం హెచ్ హానెస్ట్ అనుకుంటాం. అది హానెస్ట్ కాదు, హెచ్ ఈజ్ సైలెంట్. సో ఓన్లీ ఆనెస్ట్ వాడాలి, రైట్. ప్రొనౌన్సియేషన్ ఏంటి ఇక్కడ? ఆనెస్ట్. సో ఆనెస్ట్ వచ్చినప్పుడు మనకు కంపల్సరీ ఏమొస్తుంది? యాన్ వస్తుంది, వోవెల్, రైట్. వోవెల్ సౌండ్ కాబట్టి ఆర్టికల్ యాన్, సారీ, ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ వస్తుంది. ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ అంటే యాన్ ఆనెస్ట్. ఏ ఈజ్ ద కరెక్ట్ వన్.
The driver is an honest man. 79. The shopkeeper feels gloomy due to the strike. షాప్కీపర్ ఎలా ఫీల్ అవుతున్నాడు? గ్లూమీగా ఫీల్ అవుతున్నాడు. ఎందువల్ల? డ్యూ టు ద స్ట్రైక్ జరుగుతోంది, రైట్? ఎందుకంటే అతనికి రైట్ కస్టమర్స్ రావట్లేదు. అండ్ చూస్ ద అపోజిట్ వర్డ్ ఫర్ ద వర్డ్ గ్లూమీ. అపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు ఇక్కడ. మన గ్లూమీ అంటే దాని మీనింగ్ వేరు. సో దానికి అపోజిట్ వర్డ్ ఏముందో మనకి ఇక్కడ అడుగుతున్నాడు. గ్లూమీ అంటే ఏంటి? యాక్చువల్లీ సాడ్. గ్లూమీ అంటే ఏంటి? సాడ్. ఎందుకంటే సింపుల్ స్ట్రైక్ జరిగితే ఏమవుతుంది? అతను సాడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే కస్టమర్లు రావట్లేదు కాబట్టి, సేల్ కావట్లేదు కాబట్టి. సో సాడ్కి అపోజిట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో సాడ్కి అపోజిట్ ఏంటి? ఈ ఫస్ట్ వన్ సాడ్, ఇది రాంగ్. అన్హ్యాపీ, మళ్ళీ రాంగ్, రైట్? అపోజిట్ అడిగాడు. దీని మీనింగ్ అన్హ్యాపీ కావచ్చు, బట్ దానికి అపోజిట్ ఏమవుతుంది అంటే హ్యాపీ అవుతుంది. దానికి సాడ్కి అపోజిట్ ఏంటి? హ్యాపీ. అండ్ కమింగ్ టు 77 ఏమి ఇచ్చాడు? లెటర్ రైటింగ్. 78 వచ్చేసి ఆర్టికల్. 79 వచ్చేసి అపోజిట్ వర్డ్ అంటే యాంటోనిమ్ వర్డ్స్. సో నెక్స్ట్ 80. చూస్ ద కరెక్ట్లీ కంబైన్డ్ సెంటెన్స్. ఎస్, ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఇచ్చాడు. 2 సెంటెన్సెస్ ఏమంటున్నాడు? కంబైన్ చేయమంటున్నాడు. ద ప్యాసెంజర్స్ ర్యాన్ ఫాస్ట్. ద ప్యాసెంజర్స్ ర్యాన్ ఫాస్ట్ అండ్ హీ కుడ్ బి ఏబుల్ టు బోర్డ్ ద ట్రైన్, రైట్? ఈ 2 సెంటెన్స్ని క్లబ్ చేయమన్నాడు అంటే కంబైన్ చేయమన్నాడు. ద ప్యాసెంజర్ ర్యాన్ ఫాస్ట్ సో హీ కుడ్ బి ఏబుల్ టు బోర్డ్ ద ట్రైన్. ఎస్, ఇది ఆలోచించవచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ వన్, ద ప్యాసింజర్ ర్యాన్ ఫాస్ట్ బట్ హీ కుడ్ బి ఏబుల్ టు బోర్డ్ ద ట్రైన్. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే బట్ అనేది ఏమవుతుంది? కాంట్రాడిక్షన్స్, అంటే దానికి అది అపోజిట్ చేస్తుంది, రైట్? ప్యాసింజర్ ఎలా వెళ్ళాడు? ఫాస్ట్గా వెళ్ళాడు, పరిగెత్తుతూ వెళ్ళాడు. ఎందుకంటే హీ కుడ్ బి ఏబుల్ టు బోర్డ్ ద ట్రైన్, అంటే ట్రైన్ ఎక్కాలి అన్నట్టు అతడు ఫాస్ట్గా పరిగెత్తడం జరిగింది, రైట్? సో ఇక్కడ ప్యాసింజర్ ర్యాన్ ఫాస్ట్ బట్ అంటే ఏమవుతుంది? కానీ వస్తుంది. కానీ అంటే అది వ్యతిరేకం అయిపోతుంది. ద ప్యాసింజర్ ర్యాన్ ఫాస్ట్ however he could be able to board the train. ఇది కూడా కాంట్రాడిక్షనే, మళ్ళీ అపోజిట్ చూపిస్తుంది, విరుద్ధంగా, రైట్? 4th one, the passenger ran fast if he could be able to board the train. ఇది రాంగ్, ఎందుకంటే ఇది ఇఫ్ కండిషన్ కాదు, రైట్? సో ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. ద ప్యాసింజర్ ర్యాన్ ఫాస్ట్ సో కాబట్టి he could be able to board the train. ఎందుకు ఫాస్ట్గా వెళ్ళాడు? అతడు ఎక్కాలి కాబట్టి, రైట్? ట్రైన్ ఎక్కాలి కాబట్టి ఫాస్ట్గా పరిగెత్తడం జరిగింది, రైట్? 81. The students are eager to learn. Choose the synonym of the word eager. Students are eager to learn. Eager అంటే ఏంటి? శ్రద్ధ, రైట్? ఆసక్తి అన్నారు. సో సింపుల్, మనకి చూడగానే లేజీ అంటే ఇది వేస్ట్, రైట్? ఇట్స్ అపోజిట్ లేజీ. కీన్, ఎస్, శ్రద్ధ, ఆసక్తి, ఇది కరెక్ట్ వర్డ్. ఈగర్కి కీన్ అనేది సినానిమ్ అవుతుంది. సినానిమ్ అంటే ఏంటి? అర్థం, రైట్? సేమ్ అర్థం, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. ఇండిఫరెంట్, ఇది రాంగ్. డల్, ఇది కూడా రాంగ్, అపోజిట్స్ అవుతాయి, రైట్? And coming to 82, identify the silent consonant letter in the word debris, right? Debris, అది debris అనదు, debris అనదు. debris అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకి s అనేది సైలెంట్, debris, రైట్? debris అనే మీనింగ్ వస్తుంది, రైట్? లెట్ us see 80 క్వశ్చన్ వచ్చేసి కంబైనింగ్ ద సెంటెన్సెస్. అంటే ఇది రిలేటెడ్ టు మనకేంటి? కంజంక్షన్, రైట్? కంజంక్షన్ యాడ్ చేయాలి వస్తుంది. 81 వచ్చేసి ఏమొచ్చింది అంటే రైట్ సినానిమ్స్ ఇచ్చాడు. 82 వచ్చేసి ఏమి ఇచ్చాడు మనకి? రైట్, సైలెంట్ లెటర్స్ ఇచ్చాడు. సో 83, చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ మళ్ళీ అప్రోప్రియేట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద నావెల్ ఎక్సర్సైజ్ విల్ ఇంక్లూడ్ ఎ లార్జ్ డాష్ ఆఫ్ షిప్స్. ద నావెల్ ఎక్సర్సైజ్ విల్ ఇంక్లూడ్ ఎ లార్జ్ ఆఫ్ షిప్స్. షిప్స్ గురించి రిలేటెడ్ మనకి సెంటెన్స్ ఇచ్చాడు. అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ అన్నాడు. గ్రూప్ ఆఫ్ షిప్స్ని మనం ఏమంటాము అని చూద్దాం. బంచ్ అనేది రాంగ్. హీప్, ఇది కూడా రాంగ్. ప్రైడ్, ఇది కూడా రాంగ్. ఫ్లీట్, ఇది కరెక్ట్ అవుతుంది. ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అనేది మనం వాడవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ షిప్స్ ఉన్నప్పుడు మనం ఫ్లీట్ అనేది వర్డ్ని యూజ్ చేస్తాము, రైట్? నావెల్ ఎక్సర్సైజ్ విల్ ఇంక్లూడ్ ఎ లార్జ్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అనవచ్చు, రైట్? 84, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ వెన్ ద జంబుల్ వర్డ్స్ ఆర్ ఆర్డర్. ఎస్, ఇక్కడ మనకి జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని సెట్ చేయమన్నాడు, రైట్? డై, వుడ్ రాదర్, అప్, షీ, గివ్, దాన్, హర్, ఫ్రీ, రైట్? సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏది కావచ్చు అంటే క్యాపిటల్తో స్టార్ట్ అయిన వర్డ్ ఏదైతే ఉందో షీ, ఫస్ట్ వన్ షీ. సెకండ్ వుడ్ రాదర్, షీ వుడ్ రాదర్ డై, షీ వుడ్ రాదర్ డై దాన్. ఫోర్త్, రైట్? ఫిఫ్త్ గివ్ హర్ ఫ్రీడమ్. ఇక్కడ ఏం రావాలంటే ఫ్రీడమ్, రైట్? సిక్స్త్, ఫస్ట్ వన్ వచ్చేసి షీ వస్తుంది. షీ వుడ్ రాదర్ డై దాన్ గివ్ హర్ ఫ్రీడమ్. ఈ సెంటెన్స్ ఇక్కడ ఉందో చూద్దాం.
షీ వుడ్ డై దాన్ ఇచ్చాడు, ఇది రాంగ్ రైట్. ముందు దాన్ వచ్చిందంటే ఇది కరెక్ట్ కాదు. షీ వుడ్ రాదర్ డై దాన్ గివ్ అప్ హర్ ఫ్రీడమ్, రైట్. ఇది ఆలోచించవచ్చు, రైట్. షీ రాదర్ వుడ్ డై దాన్ గివ్ అప్ హర్ ఫ్రీడమ్, రైట్. రాదర్ వుడ్ అనేది రాంగ్ అవుతుంది. షీ వుడ్ డై దాన్ రాదర్ గివ్ అప్ హర్ ఫ్రీడమ్, ఇది కూడా రాంగ్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. షీ వుడ్ రాదర్ డై దాన్ గివ్ అప్ హర్ ఫ్రీడమ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే రాదర్ V1 మళ్ళీ దాన్ మళ్ళీ వర్బ్ ఫామ్ ఇచ్చాడు. అంటే ఈ విధంగా ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అవుతుంది. షీ వుడ్ రాదర్ డై దాన్ గివ్ అప్ హర్ ఫ్రీడమ్ అంటే ఆమె స్వతంత్రాన్ని తీసుకుంటే ఆమె చనిపోవడానికి ఇష్టపడుతుంది కానీ తన స్వతంత్రతని వదిలిపెట్టడానికి ఇష్టపడదు అనే మీనింగ్ వస్తుంది, రైట్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా జంబుల్డ్ వర్డ్స్ని మనం కంబైన్ చేయాల్సి అంటే ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మళ్ళీ అంటే ఇది కూడా వొకాబులరీ రిలేటెడ్ ఇచ్చాడు. సో దీస్ ఆర్ ఆల్ గ్రామర్ పార్ట్ ఆఫ్ ఫ్రమ్ 66 to 84. So what my request is, so this is about today's session. I request all the viewers to please comment in the comment section. Then how did you feel about this explanation and what kind of grammar topics you are expecting from me. So if you mention, definitely I will plan for it, right. And like the video, kindly I request you to like the video everyone.